కార్తీక్, ఏంటి ఇంకా అలానే ఉన్నావు? ముహూర్తానికి టైం అయిపోతుంది, రెడీ అవ్వు. ఏంటి కార్తీక్, ఏం జరిగింది? ఏమైంది కార్తీక్? కార్తీక్, ఎందుకు కార్తీక్? నేను ఎంత దగ్గర అవ్వాలనుకుంటున్నానో నువ్వంత దూరంగా వెళ్తున్నా. ఈ పెళ్ళి పోస్ట్ పోన్ చేద్దాం. ఏమైంది కార్తీక్? చెప్పు కార్తీక్. చెప్పు కార్తీక్. ముందుగా నిన్ను అడిగే కదా నేను ఈ ఏర్పాట్లన్నీ చేశాను. నిన్న కొత్త బట్టలు తెచ్చినప్పుడు కూడా నువ్వు ఈ పెళ్లి మొత్తం చెప్పలేదు కదా. సడన్ గా ఇప్పుడు ఏమైంది కార్తీక్? దయచేసి నన్ను అర్థం చేసుకో పూజ, కారణాలు మాత్రం అడక్కో. అదే ఎందుకో అంటున్నాను. నాకు తెలుసు కార్తీక్, నీకు అసలు ఈ పెళ్ళే ఇష్టం లేదు. మొదటి నుంచే అంతే. నీ బిడ్డ కోసం విధి లేక ఒప్పుకున్నావు. మళ్ళీ ఇప్పుడు పెళ్ళొద్దంటున్నావు. ఎందుకు కార్తీక్? నా జీవితం అంటే నీకంత చులకనా? నాకెవరూ లేరనేగా. ప్లీజ్ పూజ, నన్ను అర్థం చేసుకో. ఎందుకంటే ఇప్పుడు నేనేం చెప్పలేను. Mama
కార్తీక్, పెళ్ళెందుకు పోస్ట్ పోన్ చేస్తున్నావు? పూజ, నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పాను కదా, ఎందుకంత అప్సెట్ అవుతావు? కొద్ది రోజులు ఆగుదాము అన్నాను, అంతే కదా. అదే, ఆ కొద్ది రోజులు ఎందుకు ఆగాలి అని కారణం చెప్పు. నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, అందుకే ఇలా చేస్తున్నావు. పూజ, చెప్తుంటే ఎందుకు అర్థం చేసుకోవు? చెప్తే కదా అర్థం చేసుకోవడానికి. ప్రస్తుతం ఎందుకంటే నేనేం చెప్పలేను. నువ్వు ఎన్నిసార్లు అడిగినా నేను చెప్పేది ఒకటే, పెళ్ళిని కొద్ది రోజులు వాయిదా వేద్దాం. అసలు విషయం ఎందుకు చెప్పవు కార్తీక్? ఏంటా అసలు విషయం? నీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. పూజ, ఎందుకు ఇలా మూర్ఖంగా ఆలోచిస్తున్నావు? నేను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేకపోతే ఆ విషయం నీకు డైరెక్ట్గానే చెప్పేవాడిని. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. అయితే రా. ఇప్పుడు కుదరదు. అదే, ఎందుకు కుదరదు? కార్తీక్, చివరిసారిగా అడుగుతున్నాను, ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా? చేసుకోను చేసుకోను చేసుకోను. అయితే నేను ఇంక బతకడం వేస్ట్. నేను ఇంక బతకడం వేస్ట్. నేను ఇంక బతకడం వేస్ట్. పూజ, 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 చెప్పేది విను. పూజ, తలుపుతి. పూజ, తలుపుతి. పూజ, పూజ, తలుపుతి. పూజ, తలుపుతి. పూజ, 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 తలుపుతి. పూజ, చెప్పేది విను. పూజ, పూజ, తలుపుతి. పూజ, తలుపుతి. పూజ, పూజ, ప్లీజ్. పూజ, తలుపుతి. పూజ, పూజ, నిన్నే.
పూజ పూజ ఏంటిది గుర్తుందా లేదా నీకు రా బయటికి బుద్ధుందా లేదా ఏం చేస్తున్నావో తెలుస్తుందా నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు నేను బతికితే ఏంటి చస్తే ఏంటి చెప్పేది అర్థం చేసుకోవేంటి కనీసం నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి కూడా ఆలోచించవా చూసావా ఇప్పుడు కూడా మన బిడ్డ అని అనలేకపోయావు నాకు బిడ్డ మీద ప్రేమ ఉంది కార్తీక్ కానీ నువ్వెందుకు పెళ్లి చేసుకోనంటున్నావో ముందు అది చెప్పు నీ బిడ్డ అని తెలిసిన మరుక్షణమే నేను హోమ్ ట్రాన్స్ఫర్ చేసుకున్నాను వేరే వాళ్ళైతే అంత జాగ్రత్తగా ఉండరేమో అని నీ బిడ్డని నీకు భద్రంగా ఇవ్వాలని ఇలా చేశాను నీకోసం కన్న తల్లిని అయిన వాళ్ళందరినీ వదులుకొని బతుకుతున్నాను నాకు ఈ లోకంలో నువ్వు తప్ప ఇంకెవరున్నారు కార్తీక్ అలాంటిది నువ్వు నన్ను పెళ్లి చేసుకోకుండా వదిలేస్తే నాకు చావు తప్ప మరో మార్గం లేదు నువ్వు లేని జీవితం నాకొద్దు కార్తీక్ నాకొద్దు నీకు నా కడుపులో పెరుగుతున్నా నీ బిడ్డ కావాలి తప్ప నేను కాదు ఓకే అలాగే నీ బిడ్డని కని భద్రంగా నీ చేతిలో పెట్టిన తర్వాతే నేను చచ్చిపోతాను పూజ నన్ను అపార్థం చేసుకుంటున్నావు ఈ పెళ్లి ఆగిపోవడానికి కారణం నేను కాదు మరి మీ అమ్మ అవును మీ అమ్మే శ్వేతకి రాహుల్కి మధ్య గొడవలు సృష్టించి విడాకుల దాకా తీసుకొచ్చింది
నిన్ను మీ అమ్మకు అప్పగించకపోతే శ్వేత జీవితం నాశనం చేస్తానని, రాధిక్ గారిని చంపేస్తానని రాఘవరావు గారిని బెదిరించిందట. అందుకే ఏం చేయాలో తెలియక మన పెళ్లిని వాయిదా వేసుకున్నాను. ఇదంతా నీకు చెప్పి నిన్ను బాధపెట్టడం ఇష్టం లేక నీకు చెప్పలేదు. మనం ఏదో ఒక నిర్ణయం తీసుకునే వరకు కొద్ది రోజులు ఓపిక పట్టు. నీకంత సీన్ లేదు. వాడింకెప్పుడూ నీ మొహం చూడ్డం. వెళ్ళవే, నీకు సంజయ్ చెప్పే స్థితిలో నేను లేను. నీ ముఖం చూస్తే మహాపాపం. ఇక్కడి నుంచి చూలా. ఇంటికి దీపమై వచ్చిన ఇల్లాలు ఆ దీపంతోనే ఆ ఇంటిని తగలబెడితే మనస్చెడిన మగాడెక్కడుంటాడు? వాడు అక్కడే ఉండుంటాడు. ఎందుకలా గొంతుంచుకుంటావు? నేనేం తప్పుగా మాట్లాడలేదు, తప్పుదాగి మాట్లాడలేదు. నీ తప్పుడు బ్రతుకుని ఉన్నదున్నట్టుగా చెప్పాను. ముందు వాడికి పట్టిన పీడని, అంటే నిన్ను వదిలించుకుంటే ఆ తర్వాత జరగాల్సినవన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతాయి. నువ్వు చేసే నమ్మక ద్రోహానికి నిన్ను అసలు నా చేతులతోనే చంపాలనుకున్నాను. అలా చేయాలంటే నిన్ను తాకాలి, కానీ నిన్ను ముట్టుకోవడానికి నాకు అసహ్యం వేస్తుంది. ఇప్పటికే మీ మధ్య ఎంతో దూరాన్ని పెంచాను. తొందరలోనే మీ మధ్య కాస్తో కూస్తో మిగులున్న ఆ బంధాన్ని కూడా ముక్కలు ముక్కలు చేసి తీరుతాను. పిచ్చిగా నిన్ను ప్రేమించి నన్ను మోసం చేసి పోటుకు అబద్ధమాడి మరొకరితో విచ్చలవిడిగా కులికావు. మరొకరితో విచ్చలవిడిగా కులికావు. మరొకరితో విచ్చలవిడిగా కులికావు. రాహుల్కి నా మీద ఇంత దారుణమైన అనుమానం ఎందుకు వచ్చింది? ఎక్కడ జరిగింది పొరపాటు? ఎవరిని చూసి రాహుల్ తనలో ఈ అనుమానాన్ని పెంచుకున్నాడు? సారీ రాహుల్, నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి. ఇంటికా? ఎందుకు? అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు. ఫ్రెండ్కి ప్రాబ్లం. ఏం ప్రాబ్లం? తన హస్బెండ్ ఊళ్ళో లేడు. వాళ్ళ బంధువులకి ఏదో హెల్త్ ప్రాబ్లం. అర్జెంటుగా 50,000 కావాలి. ఎక్కడున్నావు? నేనా? వేరే ఫ్రెండ్ ఇంటికి వచ్చాను. మై గాడ్, ఇక్కడే జరిగినట్టుంది పొరపాటు. అప్పట్లోనే నేను భయపడ్డాను. రాహుల్కి తెలియకుండా ఇవన్నీ చేయటం అంత మంచిది కాదని సందేహించాను.
ఇది ఎక్కడికైనా దారి తీయొచ్చని భయపడ్డాను. ఆఖరికి అదే జరిగింది. నేను భయపడిందంతా అయింది. ఇప్పుడు రాహుల్ని రియలైజ్ చేయడం ఎలా? ఒకవేళ రాహుల్ నిన్ను అనుమానించినా నా కోసమే ఇదంతా చేసిందని నేను చెప్తాను కదా. నువ్వేం భయపడకు. The Airtel you have called is not reachable. Please call later. The Airtel you have called is not reachable. ఏంటి పూజ ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది? ఛ! శేఖర్కి ట్రై చేస్తే The Airtel you have called is not reachable. Please call later. ఏంటిది? ఇద్దరి ఫోన్లు పనిచేయడం లేదు. మళ్ళొకసారి ట్రై చేద్దామా? The Airtel you have called is not reachable. ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే లాభం లేదు. ఎలాగైనా శేఖర్ను వెతికి పట్టుకోవాలి. అతని మూలంగా చెలరేగిన ఈ తుఫాన్ని అతని ద్వారానే తీరం దాటించాలి. నా కాపురాన్ని నిలబెట్టుకోవాలి. మనసారా ప్రేమించిన మనిషిని నా అనిపించుకోవడం కోసం మరే ఆడపిల్ల కల్లో కూడా చేయలేనంతటి సాహసాన్ని తెగించి చేశాను. కానీ ఏం లాభం? దీనివల్ల నాకు దక్కిందేంటి? తాళి లేని తల్లి అన్న నింద ఒక్కటే మిగిలింది తప్ప నేను ఆశించింది దక్కలేదు. అమ్మెందుకు ఇలా చేసింది? నా జీవితంలో ఎందుకింత విషాన్ని చిమ్మింది? తన సంతానాన్ని తానే మింగేసే అంత క్రూరత్వం ఏ జంతువుల్లోనో ఉంటే ఉండొచ్చు. అది మనుషుల్లో ఉంటుందా? ఉండబట్టేగా ఈ క్షణం నేను ఈ స్థితిలో ఉన్నాను. అమ్మ సంగతి అలా ఉంచితే కార్తీక్ చేసింది మాత్రం ఎంతవరకు న్యాయం? ఎవరికోసమో నాకిచ్చిన మాట తప్పుతాడా? నా ఆశల మీద నీళ్లు చల్లుతాడా? తప్పు చేసావు కార్తీక్, నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. మా అమ్మ బెదిరింపులకి భయపడి నన్ను అప్పగించేస్తావా? ఏమో, ఇంత చేసిన వాడివి అది కూడా చేయగలవు. అదే కనుక జరిగితే అప్పుడు ఖచ్చితంగా నేను ఈ లోకంలోనే ఉండను. నాతో పాటు నా కడుపులో పెరుగుతున్న నీ బిడ్డ కూడా మిగలదు. ఇది ప్రతీకారం కాదు కార్తీక్, నాకంతకన్నా మరో దారి లేదు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నేను కోరుకునేది ఒక్కటే, నీతో కలిసి 100 ఏళ్లు బ్రతకడం. అది జరగనప్పుడు ఈ అర్థం లేని బ్రతుక్కి ఫుల్ స్టాప్ పెట్టడం. చూడాలి నా కథకి నువ్వెలాంటి ముగింపునిస్తావో చూడాలి. ఇక్కడేం చేస్తున్నావు పూజ? ఏడుస్తున్నాను కార్తీక్. నా తలరాతను తలుచుకొని నాలో నేనే కుమిలి కుమిలి ఏడుస్తున్నాను. ఈ స్థితిలో అంతకన్నా ఏం చేయగలను? సారీ పూజ,
ఇలా జరుగుతుందని అనుకోలేదు. నేను అనుకోలేదు. ఎవరో పెట్టిన అర్థం లేని ఆంక్షలకి నువ్విలా మనసు మార్చుకుంటావని నేను అనుకోలేదు. అది కాదు పూజ, అవతల పరిస్థితి అలా ఉంటే మనం పెళ్ళెలా చేసుకోగలం? ఏ చేసుకుంటే ఏమవుతుంది? ఆకాశం అమాంతంగా విరిగి మీద పడిపోతుందా, లేక భూమి బద్దలైపోతుందా? అదేం జరగదు. అవతల శ్వేత జీవితం నాశనం అయిపోతుంది. ఇదే కార్తీక్, నేను నాకు నచ్చనిది ఇదే. ఎంతసేపు ఎవరి గురించి ఆలోచిస్తావు తప్ప నా గురించి ఆలోచించావు. అయినా రాహుల్ శ్వేత ఎవరు? నా అన్న వదినేగా. వారి మీద నాకు మాత్రం ప్రేమ ఉండదా? శ్వేత జీవితాన్ని నిలబెట్టడానికి నా జీవితాన్ని పణంగా పెట్టాలా? వేరే మార్గమే లేదా? ఉంటే ఇలా ఎందుకు చేస్తాను? మార్గం లేక కాదు, అసలు నువ్వు ఆ కోణంలో ఆలోచించనే లేదు. ఈ సమస్య రాగానే నీకొచ్చిన ఆలోచనే ఇది. నన్ను హర్ట్ చేసి ఇంకెవరినో ఉద్ధరించడానికి తయారైపోయావు. ఆ నిర్ణయం తీసుకునే ముందు ఒక్క క్షణం నా గురించి కూడా ఆలోచించుండాల్సింది కార్తీక్. దేనికోసమైతే నేను ఇంతకాలంగా తప్పిస్తున్నానో ఆ వరం దక్కుతున్నట్టే దక్కి దూరం అయిపోతే నేనేమైపోతానోనని ఒక్కసారి ఆలోచించుండాల్సింది. అన్నీ ఆలోచించే ఈ డెసిషన్ తీసుకున్నాను పూజ. మన పెళ్లి కారణంగా ఒక అమాయకురాలి జీవితం బలి కావటం నాకు న్యాయం అనిపించలేదు. అదే, అక్కడ న్యాయం చేయడం కోసం ఇక్కడ అన్యాయం చేశావు, అంతేనా? పోనీ చేసింది వదిలేద్దాం. ఇక ముందు ఏం చేయబోతున్నావో అది తెలుసుకోవాలనుంది కార్తీక్. అంటే మా అమ్మ పెట్టిన షరతులకి లోబడి నన్ను మా అమ్మకు అప్పగించేస్తావా? చెప్పు కార్తీక్, నువ్వు చెయ్యాలనుకుంటుంది ఇదేనా? ధైర్యంగా చెప్పు. నీ నిర్ణయం విని నేనెక్కడ గుండాకి చస్తాను అని భయపడి దాస్తున్నావేమో. పర్లేదు, చెప్పేయ్. అలా చచ్చేదాన్నే అయితే నువ్వు మన పెళ్ళిని ఆపేస్తున్నాను అన్నప్పుడే చచ్చుండేదాన్ని. ఇంకా మిగిలే ఉన్నానుగా. నువ్వు తీసుకునే కఠినమైన నిర్ణయాలకి తట్టుకుని నిలబడగలిగే శక్తి ఈ గుండెకి ఇంకా ఉన్నట్టుంది. అందుకని ధైర్యంగా చెప్పేయ్. చెప్పు కార్తీక్, చెప్పు. నీ మాటల కన్నా నీ మౌనమే నన్ను ఇంకా ఎక్కువ భయపెడుతోంది. మాట్లాడు కార్తీక్, మాట్లాడు కార్తీక్, మాట్లాడు, మాట్లాడు కార్తీక్, మాట్లాడు, మాట్లాడు ప్లీజ్. అంటే నీ నిర్ణయం అదేనన్నమాట. నన్ను మా అమ్మకి అప్పగించి చేతులు దులిపేసుకోవాలనుకుంటున్నావా కార్తీక్? ఆ విషయాన్ని మాటలతో కాక మౌనంతో చెప్పి వెళ్ళిపోయావు కదా.
అమ్మ పెట్టిన షరతులకి లోబడి నన్ను మా అమ్మకి అప్పగించేస్తావా? చాలా శేఖర్, శేఖర్! 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 ఆటో, ఆటో! అదిగా వెళ్తున్నా, ఆటోని ఫాలో చేయి. శేఖర్! డ్రైవర్ కొంచెం త్వరగా పోనీ. బాబు త్వరగా పోనీ బాబు, ఆటో దగ్గరకు వెళ్ళు. శేఖర్! బాబు త్వరగా వెళ్ళు బాబు. డ్రైవర్ ఇక్కడే ఆగు. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. ఈ ఆటోలో వచ్చిన వాళ్ళు ఎటు వెళ్ళారు? అదిగో అటు వెళ్ళారండి. మాటలతో టైం వేస్ట్ చేయకుండా వస్తే మీ కళ్ళతో మీరే చూడొచ్చు. రండి సార్ ప్లీజ్. ఓకే. ప్రియా, ప్రియా బ్రతికే ఉందా?
పైగా శేఖర్తో కలిసుంది. అది నాతోనే ఛాలెంజ్ చేస్తుందా? ఎలాగైనా రాహుల్ని తన వైపుకు తిప్పుకుంటానని నాకే సవాలు విసురుతుందా? మహామహులే నన్ను గెలవలేకపోయారు, ఇది నన్ను గెలవడం ఏమిటి? ఇంపాసిబుల్. చా, వీడి నంబర్ ఎప్పుడూ పట్టాన కలిసి చావదాం. ప్రియా నంబర్ ట్రై చేద్దాం. ఒక్క నిమిషం. ఇట్స్ ఓకే. ఈ టైంలో ఎవరెందుకు ఫోన్ చేస్తుంది? మేడం చెప్పండి. ఫోను శేఖర్ గడికివు. శేఖర్ కా? అతను ఇక్కడ లేడు అని చెప్పాలనుకుంటున్నావా? నువ్వు వాడు ఎప్పుడు కలిసే తిరుగుతారని నాకు తెలుసు గాని అతి తెలివి ప్రదర్శించకుండా ఫోన్ వాడికివు. ఓకే మేడం. ఎవరు? యశోధర మేడం. యశోధర గారు ఇవ్వు. మేడం చెప్పండి. శేఖర్, కొద్ది రోజుల వరకు నువ్వు ప్రియా శ్వేత కంట పడకుండా జాగ్రత్త పడండి. ఏమైంది మేడం? పెద్దగా ఏమీ కాలేదు. నిన్న అది నా దగ్గరకొచ్చి ఏవేవో వాగి వెళ్ళింది. నేను డ్రామాలాడి తనని రాహుల్ని వేరు చేశానని లబోదిబోమంది. అంతటితో ఆగకుండా ఎలాగైనా రాహుల్కి మళ్ళీ దగ్గరవుతానని నాతోనే సవాల్ చేసింది. శ్వేత మీతో సవాల్ చేసిందా? చేస్తే ఏమైందిలే, నన్ను గెలవాలంటే అది ఇంకో 10 జన్మలెత్తాలి. నా ఉద్దేశం ప్రకారం అది ఎప్పుడో ఒకప్పుడు నీ దగ్గరికి తప్పకుండా వస్తుంది. నువ్వు నా మనిషివన్న విషయం దానికి తెలీదుగా, అందుకే అది నీ సాయం అడుగుతుంది. అడిగితే మాత్రం చేస్తానా మేడం? నేనెప్పటికీ మీ మనిషినేగా. నువ్వేంటో నాకు తెలుసు కానీ అసలు తనకు ఆ ఛాన్స్ కూడా ఎందుకు ఇవ్వాలి అని. అందుకే నిన్ను దాని కంట పడొద్దు అంటున్నాను. ఇంకా ప్రియ సంగతి నీకు తెలుసుగా, అది బతికుందన్న విషయం కూడా ఆ శ్వేతకు తెలీదు. అవును, సరే మేడం, మీరు చెప్పినట్టే చేస్తాను. పొరపాటున కూడా మేము ఆ శ్వేత కంట పడం. ఉంటాను మేడం. ఏమంటోంది? ఏం లేదు, ఆ శ్వేత ఉంది కదా, అది మేడం దగ్గరికి వెళ్ళి ఏదో వాగిందంట. కోడలు కదా, పైగా అత్తగారి చేత గెంటించబడింది. ఇంకేముంది మేడం? అది హెల్ప్ కోసం మీ దగ్గరకు వచ్చినా రావచ్చు, దానికి ఆ ఛాన్స్ ఇవ్వకండి, అసలు మీ ఇద్దరు దాని కంట పడకండి అన్నారు. అది మనల్ని ఏ హెల్ప్ అడుగుతుంది? నిన్ను కాదు, నన్ను అడిగినా అడగచ్చు. ఎందుకంటే దాని దృష్టిలో నేను ఒక మంచి ఫ్రెండ్ని కదా. దాని వెల్ విషర్ని, దీనికి తోడు ఏదో బీరకాయ పీచు చుట్టరికం ఉంది కదా. పిచ్చిది, నేను ఇంకా వెల్విషర్ అనుకుంటుంది. దాని కాపురాన్ని కొలాబ్ చేసింది నువ్వే అని తెలియదు పాపం. పాపమో పుణ్యమో అందులో నీ పాటు కూడా ఉందని మర్చిపోకు. ఎందుకు మర్చిపోతాను? దానికోసం ఎన్ని ఫీట్స్ చేశాను. పూజ గొంతు ప్రాక్టీస్ చేసి ఫోన్లో ఆ శ్వేతతో పూజలా మాట్లాడాను. నీలో ఎంత టాలెంట్ ఉందో నాకు తెలుసులే గానీ ఇప్పుడు అసలు విషయం అది కాదు. నువ్వు కానీ నేను కానీ పొరపాటున కూడా ఆ శ్వేత కంట పడకూడదు. ఇది మేడం ఆర్డర్. ఓకే డన్.
ఛీ! నన్ను అలా పిలవకు. ఇంకెలా పిలవాలి? ముగుడు వదిలేసిన శ్వేత అనాలా? నాతో పెట్టుకోకు. కన్నీళ్ళు తుడుచుకోవడానికి కూడా ఈ చేయి లేకుండా చేస్తాను. ఛీ! నువ్వు అసలు ఆడదానివేనా? డబ్బు కోసం ఆశపడి సాటి ఆడదాని కాపురంలో నిప్పులు పోస్తావా? నా వృత్తి అది. చూడు ఏయ్, ఏయ్! నన్ను అలా పిలవద్దని చెప్పాను. ఇన్నాళ్ళు నువ్వు మంచివాడివని నమ్మి మోసపోయాను. నువ్వసలు మనిషివే కాదని ఇప్పుడు తెలుసుకున్నాను. తెలుసుకున్నావుగా, ఇక వెళ్ళు. వెళ్తాను, కానీ ఎంత ద్రోహం చేసినా నిన్ను దీన్ని ఊరికే వదలను. ఏం చేస్తావు?